లాస్ట్ వీడియోలో చెప్పా కదా రామ్ సేతు దగ్గరికి వెళ్ళామని చెప్పి తెలియదా? అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోమంటాను. ఇక అక్కడైతే షాపింగ్ చేసి, అలానే అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి. సో, మార్నింగ్ టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఫ్రూట్స్‌తో కానిచ్చేసాం ఆ రోజు ఇగ. అలా ఆడ నుంచి మళ్ళీ ధనుష్ కోడికైతే రిటర్న్ అయ్యాము. అది ధనుష్ కోటి కాదంట. నేను బోర్డ్ మీద చూస్తే ధనుష్ కోడి అని ఉంది. ఆడ బోర్డ్ చదవనంత వరకు నేను కూడా ధనుష్ కోటి అనే ఫిక్స్ అయ్యాను. మీలో ఎంతమంది అలానే ఫిక్స్ అయ్యారో కామెంట్ చేయండి చూద్దాము. చూసారు కదా! రోడ్ జర్నీ అయితే అద్దిరిపోయింది. ఒక 15 కిలోమీటర్స్ వరకు. అంటే లెఫ్ట్ సైడు బీచే, రైట్ సైడు బీచే. ఉట్టి మన రోడ్ తప్ప అక్కడ ఇంకే ల్యాండ్ లేదు. ఇక ధనుష్కోడికొస్తే చూడ్డానికి పెద్దగా ఏం లేదు. బట్ స్టిల్ అక్కడున్న పాత ఇల్లులు అండ్ ఈ లైట్ హౌస్ ఇక్కడ ఒకప్పుడు జనాలు ఉండేటోళ్ళంట. ఇక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ తుఫానొచ్చి మొత్తమంతా కొట్టుకెళ్ళిపోయింది. అందుకనే ఇప్పుడైతే ప్రెజెంట్ ఇక్కడ జనాలు పర్మనెంట్‌గా ఎవరు లేరు. బట్ గుడిసెలేసుకొనైతే ఉంటున్నారు. పాత గుడులు, పాత ఇల్లులు, పాత రైల్వే స్టేషన్ ఇలాంటి ప్లేసెస్ అన్నీ ఉన్నప్పుడే చూడాలి. నాకు తెలిసి ఇంకో ఫ్యూ ఇయర్స్ అయితే ఇవి గూడా ఉండవు చూడ్డానికి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.